నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను, బౌన్సర్లు అందరూ అక్కడికి దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. జరగదు కాదు సార్. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత? వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఏముంది? ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్, బయలుదేరుతాను. బ్రదర్ ప్లీజ్ ఇదేంది మీ దొరకనేమా మరి బ్రదర్ అండర్స్టాండ్ వచ్చింది ఎంత నేనే సही బ్రదర్ ప్లీజ్ ప్లీజ్ అన్న మీ స్వామి అంటే మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా, దాని విషయంలో మీరు ఎట్లా భావిస్తారు? ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి, దీని గురించి పెద్ద ఇష్యూ చేసేది बस बस मैं मिले मैं दूर से भैया मैं समझ गए. నేను మాట్లాడాల్సి వస్తే చాలా ఉంది మాట్లాడేది. మీకు తెలియని విషయాలు కాదు జర్నలిస్ట్ సోదరులారా. సింహం 4 అడుగులు వెనక్కు వేసింది అంటే ఆలోచించి 4 అడుగులు వెనక్కి వేస్తుంది, తర్వాత విజృంభిస్తుంది. సముద్ర కెరటం ఓని ఉప్పొంగుతుంది, అది వెనక్కు వెళ్ళింది కదా అని అజాగ్రత్తతో ఉంటే సునామీ వచ్చినట్టు ఒక ఉద్రిక్తత వస్తుంది. పొట్టేలు 4 అడుగులు వెనక్కి వేసింది కదా మనం తిరుగుదామని అనుకునే లోపల 4 అడుగులు వెనక్కి వేసే కొడుతుంది నడువు పక్కన, ఇంకొక పార్ట్ ఒక పక్కన ఇరిగిపోతుంది. అందుకని నన్ను రెచ్చగొట్టాలని చూస్తూనే ఉన్నారు. అసమర్థుడి కాదు, మౌనంగా ఉండాలని. పివి నరసింహరావు గారు మహానుభావుడు ఎక్కడున్నారో, ఆయన భారత ప్రధానిగా ఉన్నప్పుడు నేను రాజ్యసభ మెంబర్గా ఉన్నా. నాకు వారికి నేను తెలుగుదేశంలో ఉండేవాడిని, వారు కాంగ్రెస్. ఎటువంటి సన్నిహితం ఉందో మీకు తెలియదు. ఒక మాట చెప్పగలను, ప్రతిదానికి మౌనంగా ఉండాలట. ఎప్పుడు సమాధానంలో చెప్పాలి. మన గురించి ప్రతిమంది ఏదోదో మాట్లాడుతుంటే ఇలా అంటుంటే ఫేస్ కవళికలు కూడా మారిపోతుంటాయి. అన్నీ నవ్వుతూ స్వీకరించాలి. ఎప్పుడు సమాధానం చెప్పాలి. టీవీలో కనిపించాలని అని చాలామందికి సినిమా యాక్టర్స్కి ఉంటుంటుంది. దీని గురించి కాకుండా వేరే విషయం మాట్లాడుకో. ఇప్పుడు రాజకీయం అంటే మాట్లాడడానికి ఎక్కడ అవకాశం లేక ఎక్కడో ఒక వేదిక దొరికితే ఆ వేదికలో ఇష్టం వచ్చినట్టు నోరు జారడం మనిషిని దీనస్థితికి దిగజారుతుంది. రోజుకు వయసు వచ్చే కొద్దిగా మనిషి ఆలోచనాపరుడై యంగ్ వయసులో మనం ఏం చేశాం, ఇప్పుడు ఎలా మాట్లాడని ఆలోచనా విధానంతో మాట్లాడాలి. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాట్లాడండి. ఈ రోజున మీడియా ప్రజలు చూస్తున్నారు. భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏమిటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే ఏమిటి, ఈ ఎలక్షన్ ఏమిటి గొడవలు, ఏమిటి భీభత్సం. నౌ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎవ్రీబడి ఈజ్ అబ్జర్వింగ్.
గొర్రెలు మేపుకునేవాడి దగ్గర కూడా సెల్ ఫోన్ ఉంది, అతను చూస్తున్నాడు ఏం జరుగుతుందని. మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. భగవంతుడు మనకి జన్మను ప్రసాదించాడు. ఇది వేదాంతం మాట్లాడడం కాదు, వేదాంతం మాట్లాడనిస్తుంది కొన్ని విషయాల్లో, కరెక్ట్ కాదు. నిన్నన్నాడు, నేను మీకు అందరికీ చెప్పినట్టు గుర్తు, నిన్నటిది వేస్ట్ పేపర్, తెలుగులో చెప్పాలంటే నిన్నటిది వేస్ట్ పేపర్, ఈరోజు న్యూస్ పేపర్, రేపు క్వశ్చన్ పేపర్. రీడ్ అండ్ రైట్, అదర్వైజ్ యూ విల్ బికమ్ ఎ టిష్యూ పేపర్ అన్నాడు ఒక మహానుభావుడు అబ్దుల్ కలాం గారు. అందువల్ల నువ్వు టుమారో ఈజ్ ఎ క్వశ్చన్ పేపర్ ఫర్ యూ ఆల్. క్వశ్చన్ పేపర్ టుమారో మనందరికీ, నాకంటే మీకు బాధ్యత. ఏ తమ్ముడు? రీడ్ అండ్ రైట్ అంటే స్టడీ, ఆలోచించు, సహాయం కోరుకో. బాధ్యతలు పెట్టుకున్నావు. ముఖ్యమంత్రుల సహాయ సహకారం లేకపోతే యు కాంట్ స్టెప్. ఏమేమి మనం కోల్పోయినామో ఒకే విషయం చెప్తున్నాను. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నటులు కలిసి, అయ్యా మేము నటులము, చిన్న పెద్ద ఉన్నారు, మాకు కష్టసుఖాలు ఉన్నాయి, మీరు మాకు సహాయం చేయండి అని అడగాలి, వారిని సన్మానించాలి. ఇది జరిగింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి వరకు. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతూ ఉంటారండి మా వాళ్ళని, బంధువుల్ని. ఇది సిచ్యువేషన్ అండి. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతూ ఉంటారండి మా వాళ్ళని, బంధువుల్ని. ఇది సిచ్యువేషన్ అండి.